కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే దోపిడీని నికార్సుగా చేస్తాడు. ఏ సిగ్గుపడడు. కార్యకర్తలకు డబ్బులు పంచిపెట్టడం, కార్యకర్తల జోబులు నింపటం, వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రికలకు దోచిపెట్టడం, మీడియా సంస్థలకు పంచిపెట్టడం అనే సిద్ధాంతాన్ని పూర్తిగా న్యాయం చేస్తూ ఓ మంచి దోచుకునే పరిపాలన అందించడంలో పూర్తిగా ఆయన సక్సెస్ అయ్యాడు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల స్థలంలో సువిశాలంగా ఒక ఇల్లు కడుతున్నాడు. దాని ఎకరం విలువని వాళ్ళు ప్రభుత్వానికి డాక్యుమెంట్లు, స్టాంప్ డ్యూటీ కొని ప్రభుత్వానికి వెల చెల్లించి ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఎవరికి అభ్యంతరం ఉండటానికి వీల్లేదు. అది ప్యాలెస్ కాదు సుమా, అది పూరి గుడిస. మమ్మల్ని తాడేపల్లి ప్యాలెస్ అని అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరెకరంలో 25 ఎకరంలో కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అయింది. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక పూరి గుడిసె కట్టుకుంటున్నాడు. కేవలం 5 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు ఇంటిని నిర్మాణం చేస్తున్న సంస్థ పేరు ఏమిటి? ఆ సంస్థకు డబ్బులు సమకూర్చి పెడుతున్న వాళ్ళు ఎవరు? ఆ సంస్థకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఫ్లాట్లు ఎలా అప్పగించారు, ఎంతకు అప్పగించారు, ఏ సంవత్సరంలో అప్పగించారు? దయచేసి మీరు శోధించి వివరాలన్నీ ప్రజలకు తెలియపరచమని అడుగుతున్నాను. తన ఇంటికి ఇంటీరియర్ చేస్తున్న సంస్థకు రాజధాని అమరావతిలో ఇంటీరియర్ సంస్థ ఇంటీరియర్ పనులు అంటే ఫాల్ సీలింగ్లు, లైట్లు పెట్టే వాళ్లకు ఆ కాంట్రాక్ట్ పనులను ఎవరికి ఇచ్చారు? అమరావతి నిర్మాణ వ్యయంలో అడ్డగోలుగా పెంచి కాంట్రాక్ట్ అప్పగించిన సంస్థ ద్వారా తెలంగాణలోని మేడ్చల్ సమీపంలో హెరిటేజ్ ఐస్ క్రీమ్ కంపెనీ నిర్మాణం జరుగుతుందా లేదా? నేను అందుకే అన్నాను, ఇప్పుడు టీజీఆర్ సుధాకర్ బాబు, వైఎస్ఆర్ కార్గం పారిశ్రామికవేత్తలకు రాజధాని ప్రాంతంలోని ప్రైమ్ లొకేషన్ లో మంచి ప్లాట్లు కేటాయించారా లేదా? ఇంకా ఇప్పుడు నిత్యం తనకు జాకీలేసి ఎత్తుతూ పచ్చి అబద్దాలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు జగన్ పైన విషం కమ్మే ఈనాడు, ఆంధ్రజ్యోతి యజమానులకు ఏ విధంగా ఫేవర్ చేశారో నేను చెబుతాను. ఇప్పుడు ఎండి కిరణ్ వియంకుడికి ఈనాడు దినపత్రిక ఎండి కిరణ్ వియంకుడికి పోలవరం ప్రాజెక్టు పనులు అప్పగించి, ఇదేంటయా ఎవరైనా కాంట్రాక్టులు తీసుకోవచ్చు, ఎవరైనా కాంట్రాక్టులు చేయొచ్చు అని అంటున్నారు కదా. ఆ ఈనాడు పత్రికలో ఏ రోజైనా 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 4,64,000 పైచీలకు కోట్ల రూపాయలు పంచాడు కదా, 32 లక్షల ఇళ్ల పట్టాలు పంచాడు కదా. ఆ ఈనాడు దినపత్రికలో, అనగా కిరణ్ యాజమాన్యంలో నడుస్తున్న ఈనాడు దినపత్రికలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక్క మంచి పనైనా రాయగలిగిందా నీ పత్రిక? ఇంకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన మీద ఈరోజు దుమ్మెత్తి పోస్తూ ఇదిగో నోటీసులు, అదిగో అరెస్ట్ అని చెప్తూ ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నా నువ్వు పోలవరంలో నీ వేయంకుడికి కాంట్రాక్టులు ఇప్పించుకుని లబ్ధి పొందుతున్న మాట